హాయ్ అండి, ఈరోజు మనం కర్రీ చేసుకుందాం. కర్రీకి కావాల్సింది శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. పకోడీకి ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వేరే జార్ తీసుకొని మిక్సీ జార్ అందులో పెరుగు వేసుకోవాలి. తగినంత పెరుగు వేసుకున్నాక అందులో కూడా కొద్దిగా శనగపిండి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. మిక్స్ అయినాక వేరే కడాయి తీసుకొని పకోడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని పకోడీ చేసిన పకోడీ వేగినాక వేరే కడాయి తీసుకొని దానికి పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మెంతులు వేసిన, కొద్దిగా జీలకర్ర వేసిన, ఎండుమిరపకాయలు వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అది మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేయాలి. కలుపుకున్నాక అది మసిలినాక కొద్దిగా మసిలినాక ఆ పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకొని కలుపుకోవాలి. అయినాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్కి. అయింది మనకు కర్రీ. అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దాంతో పాపడాలు కూడా ఉండాలి, మంచిగా ఉంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ట్రై కూడా చేయండి. వండి ఎట్లా ఉన్నదో టేస్ట్ చూసి చెప్పండి. సూపర్ ఉంది.